బీబీజీ అమరావతి వెంచర్స్ లో మహాశివరాత్రి బంపర్ ఆఫర్ 15 రోజుల్లో ఫుల్ పేమెంట్ చేస్తే ప్లాట్ రిజిస్ట్రేషన్ ఫ్రీ. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 04069032244. భారత యూనియన్, యూరోపియన్ యూనియన్ ఈ రెండు వ్యవస్థల మధ్య జరిగినటువంటి ఒప్పందం ఇప్పుడు ప్రపంచ చరిత్రలోనే మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని పొగిడేటువంటి స్థాయికి వెళ్ళింది. అసలు యూరోపియన్ యూనియన్ తో చేసుకున్నటువంటి ఒప్పందం వల్ల భారత్ కలిగేటువంటి ప్రయోజనం ఏంటి? ప్రధానంగా యూరోపియన్ దేశాల నుంచి వచ్చేటువంటి దిగుమతులు, వాటిపైన పడేటువంటి సుంకాల భారం తగ్గించడానికి భారత్ ఎందుకు నిర్ణయం తీసుకుంది? దీన్ని ఒకసారి విశ్లేషించి చూస్తే షెంజన్ కంట్రీస్ అంటారు. అంటే షెంజన్ అనేటువంటి నగరంలో యూరోపియన్ యూనియన్ గా ఆవిర్భావానికి కావాల్సినటువంటి సదస్సు జరిగింది కాబట్టి షెంజన్ కంట్రీస్ అంటారు. బ్రిటన్ మినహా దాదాపుగా 27 యూరోపియన్ దేశాలు ఈ కూటమిలో భాగస్వాములు. వీడన్నీ కలిసి ఒకటే కరెన్సీ కూడా రన్ చేయాలనేటువంటి ప్రణాళికతో, అంటే యూరోని రన్ చేసేటువంటి ప్రణాళికతో ఒకటైనటువంటి దేశాలు. సో ఆ యూనియన్ తో ఇప్పుడు భారతదేశం ఒప్పందం చేసుకోవడం అంటే దాదాపు 25% ప్రపంచ జీడిపిలో 25% జీడిపికి ఈ రెండు దేశాల మధ్య, అంటే ఈ రెండు కూటముల మధ్య జరిగినటువంటి ఒప్పందం ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశం ఉంటుంది. 100 కోట్ల వ్యాపారం, లక్షల కోట్ల వ్యాపారానికి సంబంధించినటువంటి ప్రణాళికలు, మార్పులు, చేర్పులు రాబోతున్నాయి. అలానే దాదాపుగా 200 కోట్ల మంది ప్రజానీకానికి ఇక్కడ ఈ ఒప్పందం వల్ల ప్రయోజనం చేకూరుతుంది. ఎంటర్ప్రెన్యూర్స్ గా మారేటువంటి వెసులుబాటు వస్తుంది. అలానే భారతీయులకి పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు యూరోప్ లో కూడా పెరగబోతున్నాయి. అయితే ఇప్పుడు ఈ ఒప్పందం అమల్లోకి రావడం వల్ల దశల వారీగా కొన్ని వస్తువుల పైన భారత ప్రభుత్వం సుంకాలను తగ్గించబోతుంది. దాదాపుగా 18 రకాల ముఖ్యమైనటువంటి వస్తువుల్ని ఐడెంటిఫై చేసింది ప్రభుత్వం. ఆ వస్తువులు ఏంటి, రాబోయేటువంటి రోజుల్లో ఏవేవి చౌకగా మారబోతున్నాయి ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ట్రేడ్ డీల్ కి సంబంధించి, ఫ్రీ ట్రేడ్ డీల్ కి సంబంధించి ఇండియా యూరోపియన్ యూనియన్ చేసుకున్నటువంటి ఒప్పందం ఫలితంగా ఎక్కడెక్కడ ఎంతెంత పర్సంటేజ్ ఈ సుంకాలు తగ్గబోతున్నాయి అనేది చూస్తే చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు కనిపిస్తుంది ఇందులో. ఫస్ట్ ఇందులో చూస్తే కనుక మిషనరీ అండ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కి సంబంధించి ప్రస్తుతం మన దేశంలో దిగుమతి చేసేందుకు 44% దిగుమతి సుంకం ఉంది. అది 0 కాబోతుంది. సో రాబోయే రోజుల్లో భారతదేశానికి హెవీ మెషినరీని దిగుమతి చేసుకునేటువంటి వెసులుబాటు రాబోతుంది. రెండోది ఎయిర్ క్రాఫ్ట్ అండ్ స్పేస్ క్రాఫ్ట్ కి సంబంధించి ప్రస్తుతం 11% ఉంది. అది 0% కాబోతుంది. ఇది కూడా భారతదేశంలో మేక్ ఇన్ ఇండియా స్పిరిట్ అంటున్నారు కాబట్టి పెద్ద ఎత్తున ఈ దిగుమతులు వస్తే వాటి ఇంటిగ్రేషన్ అనేది భారతదేశంలో జరగడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఒక పెద్ద ఒప్పందాన్ని కూడా విన్నాం మనం. ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇండియాలో స్టార్ట్ చేసేటువంటి ఒప్పందం కూడా జరిగింది ఎంబ్రావర్ కంపెనీతో. సో ఆ రకంగా చూస్తే ఎయిర్ క్రాఫ్ట్, స్పేస్ క్రాఫ్ట్ కి సంబంధించినటువంటి బిజినెస్ లో ఇండియాలో ఇంప్రూవ్ అవుతాయి. ఇక ఆప్టికల్, మెడికల్ అండ్ సర్జికల్ ఎక్విప్మెంట్ పైన 27.5% ప్రస్తుతం దిగుమతి సుంకం ఉంది. ఇది 0 కాబోతుంది. అంటే 0 to 90% ఆఫ్ ప్రోడక్ట్స్, అన్ని ప్రోడక్ట్స్ పైన దాదాపు 90% ప్రోడక్ట్స్ పైన 0 అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇవైతే ఆల్మోస్ట్ అన్ని ప్రోడక్ట్స్ 0 అయిపోతాయి ఈ రెండు అయితే. ఇక ఇంకొకటి ప్లాస్టిక్స్ కి సంబంధించి 16.5% దిగుమతి సుంకం ఉంది. అది కూడా 0 అయిపోతుంది. దాదాపు అన్ని ప్లాస్టిక్ వస్తువుల పైన కూడా 0 అవుతుంది. ఇక పెర్ల్స్, ప్రెషస్ స్టోన్స్, మెటల్స్ వాటిపైన 22.5% సుంకాలు ఉన్నాయి యూరోపియన్ యూనియన్ నుంచి. అవి 0 అవుతున్నాయి. అందులో 0 ఫర్ 20% ఆఫ్ ద ప్రోడక్ట్స్, అంటే ఈ మొత్తం టోటల్ ప్రోడక్ట్స్ లో 20% ప్రోడక్ట్స్ పైన 0 అవుతుంది. తర్వాత రిడక్షన్ ఫర్ అనదర్ 38% ఆఫ్ ద ప్రోడక్ట్స్, మిగతా వాటిపైన ఇంకొంత తగ్గేటువంటి అవకాశం కనిపిస్తుంది. టారిఫ్ రిడక్షన్ ఫర్ అనదర్ 38% ఆఫ్ ప్రోడక్ట్స్, మొత్తం ప్రోడక్ట్స్ లో మరొక 38%, 20% అయితే 0 అయిపోతాయి. ఇంకో 38% వరకు చాలా వరకు తగ్గేటువంటి అవకాశం ఉంది. ఇక కెమికల్స్ పైన కూడా 22% ఉంది. అది 0%. కెమికల్స్ లో అన్ని రకాల ప్రోడక్ట్స్. దీనివల్ల ప్రయోగాలకి, ఆవిష్కరణలకి, ఫార్మా రంగానికి కూడా మేలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మోటార్ వెహికల్స్ పైన ప్రస్తుతం 110%, అంటే 110% ఉంది. అది 10%కి తగ్గిస్తుంది. అంటే కోటా ఆఫ్ 250, అంటే 250,000, అంటే 2,50,000 వరకు తగ్గేటువంటి అవకాశం. పెద్ద పెద్ద బ్రాండ్లు BMW, స్కోడా, మెర్సిడీస్ బెంజ్ లాంటివన్నీ కూడా అక్కడి నుంచి వస్తున్నటువంటి ఆడి లాంటి కార్లు, ఇవన్నీ యూరోప్ నుంచి దిగుమతి అవుతున్నటువంటి కార్లు, వాటన్నిటి మీద దాదాపు 2.5 లక్షల వరకు సుంకాలు తగ్గేటువంటి అవకాశం ఉంది. అలానే ఐరన్ అండ్ స్టీల్ కి సంబంధించి 22% ఉంది. ఆల్మోస్ట్ ఆల్ ప్రోడక్ట్స్ పైన 0 అవుతుంది. ఐరన్ ఇండస్ట్రీ కూడా ఇది చాలా మేలు, అంటే నిర్మాణ రంగానికి కూడా మేలు చేసేటువంటి అంశం అవుతుంది. ఇక ఫార్మాసిటికల్స్ కి సంబంధించి ఆల్మోస్ట్ అన్ని ప్రోడక్ట్స్ మీద 11% ఉంది. అది 0% కింద మారిపోతుంది. ఇక మరొకటి 150%
ఇక్కడ వైన్స్ పైన దిగుమతి సుంకం ఉంది. అవి 20 నుంచి 30% తగ్గేటువంటి ప్రీమియం బ్రాండ్స్ పైన 20% తగ్గుతుంది. మీడియం రేంజ్ 30% తగ్గించేటువంటి అవకాశం ఉంది. ఇక స్పిరిట్స్ పైన ఉపయోగించేటువంటి ఇవి కూడా మెడికల్ టెర్మినాలజీలో ఉపయోగించేటువంటి స్పిరిట్స్ పైన 150% ప్రస్తుతం దిగుమతి సుంకాలను ఇవి 40% తగ్గేటువంటి అవకాశం. ఈ డిఫరెంట్ స్పిరిట్స్ ఉంటాయి. ఇవి వాటిలో ఏటికి ఎలా డిసైడ్ చేస్తారని తర్వాత తెలుస్తుంది. అలాగే బీర్ పైన 110% దిగుమతి సుంకం ఉంది. ఇది 50% తగ్గేటువంటి అవకాశం ఉంది. సో ఇవి మొత్తం ఒక 12 రకాల ప్రోడక్ట్స్, 6 రకాల ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. ఆ ప్రోడక్ట్స్ ఏ విధంగా మారబోతున్నాయి ఒకసారి అది కూడా చూద్దాం. ఆలివ్ ఆయిల్, మార్గరిన్, అలానే అదర్ వెజిటబుల్ ఆయిల్స్ 45% ఉంది. ఇవి 0%కి వచ్చే అవకాశం ఉంది. కివీస్ లాంటి ఫ్రూట్స్, పేర్స్ వాటికి సంబంధించి కూడా 33% ఉంది. 10% కోటా కింద డిసైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక ఫ్రూట్ జ్యూసెస్, నాన్ ఆల్కహాలిక్ బీర్ వంటివి 55% ఉంది. అవి 0%కి వచ్చేటువంటి అవకాశం ఉంది. షీప్ మీట్, గొర్రె మాంసం 33% దిగుమతి సుంకం ఉంది. ఇది కూడా 0కి వచ్చే అవకాశం. ఇక సాసేజెస్ అండ్ అదర్ మీట్ ప్రిపరేషన్స్ అంటే రెడీ టు కుక్ మెటీరియల్స్ అనమాట 110% ఉంది. అది 50% తగ్గించేటువంటి అవకాశం. ఇక ప్రాసెస్డ్ ఫుడ్ అంటే బ్రెడ్, పేస్ట్రీస్, బిస్కెట్లు, పాస్తాలు, చాక్లెట్లు, పెట్ ఫుడ్, పెట్టుకు పెట్టే అంటే పెంపుడు కుక్కలకి, పెంపుడు జంతువులకు పెట్టేటువంటి ఫుడ్ వాటిపైన 50% ఉంది. ఇది కూడా 0%కి వస్తుంది. మొత్తం 18 రకాల కీలకమైనటువంటి ఉత్పత్తులు. ఇవి రెగ్యులర్ డే టు డే బిజినెస్ లో ఉపయోగపడే, డే టు డే యాక్టివిటీస్ లో ఉపయోగపడేటువంటి వీటిలో చాలా వరకు 0%కి వచ్చే ఉన్నాయి. కొన్ని ప్రీమియం తప్పితే మిగతా అన్ని కూడా 0%కి వస్తాయి. ఇప్పుడు మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అనడం వెనక ప్రత్యేకమైనటువంటి రీజన్ అంటే ఇవన్నీ కూడా భారతదేశంలో చౌకగా లభించేటువంటి అవకాశం వస్తుంది. ఇక భారతదేశానికి కలగబోయేటువంటి ప్రధానమైనటువంటి అడ్వాంటేజ్ అంటే భారతదేశపు అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ ని అక్కడికి దిగుమతి చేయడానికి ఫ్రీ ట్రేడ్ లో క్లియరెన్స్ వచ్చినట్టు. అంటే ఇప్పటికే రైస్ సర్ప్లస్ కంట్రీ కింద భారతదేశం మారింది. అనేక రకాల ఆహార ఉత్పత్తుల్ని, ఆహార ధాన్యాల్ని, పళ్ళ రకాలని వీటన్నిటిని కూడా మనం పండిస్తున్నాం, సాగు చేస్తున్నాం. వాటిని దిగుమతి చేయడానికి యూరోప్ లో 27 దేశాల మార్కెట్ ఇప్పుడు రెడీగా ఉండబోతుంది. సో అందుకని రెండింటికి కూడా అటు యూరోపియన్ యూనియన్ కి, ఇటు భారతదేశానికి కూడా బెనిఫిట్ తీసుకొచ్చేటువంటి అగ్రిమెంట్ కాబోతుంది. ఇది చరిత్రలో మొదటిసారి యూరోపియన్ యూనియన్ తో ఇంత పెద్ద ఎత్తున ఫ్రీ ట్రేడ్ కి భారతదేశం తలుపులు తెరవడం అనేది. అమెరికా ఆంక్షల నేపథ్యంలో అటు యూరోపియన్ యూనియన్ విసిగిపోతుంది, ఇటు భారతదేశం కూడా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి బిజినెస్ టెర్మినాలజీలో చెప్పాలంటే ఇది మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి దిశానిర్దేశం చేసేటువంటి ఒప్పందం కింద 2 వర్గాలు చూస్తున్నాయి. అమెరికాకు మాత్రం ఇది కంటగింపుగా ఉంది. ఎందుకంటే ముందుగా అమెరికాతో ఫ్రీ ట్రేడ్ ఒప్పందం జరగాల్సినటువంటి అవసరం ఉంది. కానీ దాన్ని వివిధ కారణాల వలన వాయిదాలు పెట్టడం జరిగింది. ఇప్పుడు అమెరికా ఒప్పందానికి ముందుకు వస్తుందా లేదా భారతదేశం మీద మరొకసారి ఆంక్షలు కొరడానికి జలిపిస్తుందా అనేది కూడా ఆసక్తికరంగా మారింది.